చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కపయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపం సభకి నమస్కారం. ఒక్కసారి మనం జగద్గురు శంకరాచార్య కృతమైన స్తోత్రంలో 2 శ్లోకాలు అని వ్యాఖ్యానాన్ని ప్రారంభం చేద్దాం. ఉందండి. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః దివ్యధునీమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. ఉపన్యాసానంతరం మొత్తం ప్రార్థనా శ్లోకాలన్నింటినీ అందాం. నిన్నటి రోజున మీతో నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. శంకరులు 2వ శ్లోకంలో దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే అంటారు. ఆ ముందు చెప్పిన 2 విశేషణాలు శ్రీపతి యొక్క పాదారవిందములకు సంబంధించినవి కనుక ముందు 3వ పాదాన్ని తీసుకుని ప్రారంభం చేశాం దాని గురించిన వ్యాఖ్యానాన్ని. శ్రీపతి పదారవిందే శ్రీ మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు అరవిందముల వలె ఉన్నవి. అరవిందములు అంటే నేను మీకు మనవి చేశాను పద్మములు. పద్మముల వలె ఉంటే పద్మముల యందు తేనె ఉండాలి కదా. తేనె లేకపోతే అది అర్ధరహితం, ఆ పుష్పానికి శోభ ఉండదు. కాబట్టి మరి పద్మముతో పోలిస్తే ఉపమానం కేవలం పద్మం వరకేనా? అందులో ఏదైనా మకరందం కూడా ఉందా? తేనె ఉందా? ఆ తేనె త్రాగటం కొరకు కదూ మనందరం మధుపములమై లేదా షట్పదులమై మనందరం కూడా వెళ్ళి దాని మీద వాలవలసి ఉంటుంది. అందులో ఉన్నటువంటి మకరందం ఇది అంటే దివ్యధుని మకరంది అన్నారు శంకరాచార్యులు వారు. దివ్యధుని అంటే దివ్యమైనటువంటి, ధుని అంటే ప్రవాహము. దివ్యమైన ప్రవాహము కలిగినది ఇది గంగ. ఆయన పాదముల యందు ఉన్నటువంటి మకరందముగా ఉన్న గంగ కనుక అది ఆకాశగంగ. ఆకాశగంగయే ఆయన పాదములనేటటువంటి అరవిందముల యందు తేనెగా ఉన్నది. ఇప్పుడు ఆయన పాదములు తామరపూలైతే వాటిలో తేనెగా ఆకాశగంగయే ఉంది. ఇప్పుడు ఆ ఆకాశగంగ మనం తాగాలి. మీరు కొంచెం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. శంకర భగవత్పాదులు ఏదైనా అన్నారంటే చాలా లోతైన భావనతో అంటారు ఆయన. మీతో నేను తరచూ మనవి చేస్తుంటాను, ఒక మాటని మీరు మార్చడం కుదరదు శంకరాచార్య కృతమైన స్తోత్రాల్లోంచి.
ప్రతి పువ్వులోనూ మకరందం ఉంటుంది. మకరందం అంటే తేనె. కానీ ఆ తేనె అన్ని వేళలా ఉపకారమే చేస్తుందా? చెయ్యదు. ఎందుకు చెయ్యదో తెలుసా అండి? తేనెకి కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. తేనె మత్తెక్కించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. తేనె బాగా తాగారనుకోండి మత్తెక్కిపోతుంది. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ చివర వానరులందరూ వెళ్ళి మధువనాన్ని భంజించి తేనె తాగుతారు. తేనె తాగితే మహర్షి గాయంతి కీచిత్ ప్రణమంతి కీచిత్ నృత్యంతి కీచిత్ ప్రహసంతి కీచిత్ ప్రళపంతి కీచిత్ విచరంతి కీచిత్ అంటారు. ఆ తేనె తాగి మత్తెక్కిపోయిన కోతులు కొన్ని నవ్వేయి, కొన్ని పాటలు పాడాయి, కొన్ని ఏడ్చేయి, కొన్ని నాట్యం చేసాయి, కొన్ని గంతులేసాయి. ఆ తేనెకి మత్తెక్కించే గుణం ఉంది. అందుకని తేనెని దేంతో పోలుస్తారంటే విషయములతో పోలుస్తారు. విషయములకు మత్తెక్కించే గుణం ఉంటుంది. విషయములు అంటే భోగములు అని మీరు మాట అనుకోండి. మనసుతో అనుభవించేటటువంటి కోర్కెలు ఏ ఉంటాయో ఆ కోర్కెలను తేనెతో పోలుస్తారు. ఎందుకు పోలుస్తారు అంటే ఇదే కారణం. తేనె తాగితే ఎంత మత్తుగా ఉంటుందో, ఎంత హాయిగా ఉన్నట్టు ఉంటుందో, ఆపాత మధురముగా ఉన్నట్టు ఉంటుందో, విషయములు కూడా అలాగే చాలా మధురముగా, చాలా మత్తెక్కించేవిగా ఉంటాయి. కానీ ఎక్కువ తేనె తీసుకుంటే ఇబ్బంది పెడుతుంది, చాలా వేడి చేసేస్తుంది. అందుకని తేనె ఎక్కువ తీసుకోకూడదు. మరి తేనెని సేకరించేటటువంటి గుణం ఉన్న ఒకటి ఉన్నాయి లోకంలో. అవి ప్రత్యేకంగా ఆ పేరుతోటే పిలవబడతాయి. తేనెటీగ అంటారు. తేనెటీగ దేనికి ప్రసిద్ధి అంటే తేనెని సేకరించి నశించిపోవడానికి ప్రసిద్ధి. తేనెని సేకరించినటువంటి తేనెటీగ జీవితంలో బాగుపడదు. ఎందుకు బాగుపడదో తెలుసా అండి? ఒక్కటే కారణం, దాని బతుకంతా తేనె సేకరించడమే. దాని మీద నృసింహశతకర్త పోలిక పోల్చి ఒక మాట కూడా అంటారు. లక్షాధికారైన తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె జుంటీగలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ తురిత దూర అంటారు. తేనెటీగ పుట్టింది మొదలు దాని పని ఏమిటంటే ప్రతి పువ్వు మీదకి వెళ్ళి చుక్క 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 మకరందాన్ని పట్టుకొస్తుంది. పట్టుకొచ్చి చాలా కష్టపడి మైనంతో గదులు నిర్మాణం చేసి అందులో తేనెని దాస్తుంది. కారిపోకుండా గదులన్నీ మూస్తుంది. తేనె పట్టు బాగా తేనెతో నిండింది అని తెలుసుకున్న తరువాత ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ తేనెటీగల పని ఏమిటంటే తేనె పట్టుని రక్షించుకోవడమే. అంత లోభత్వంతో ఉంటాయి ఆ తేనె యందు. వ్యక్తులు మరణిస్తారు కూడా తేనెటీగలు కుడితే. అందుకని అవి పగపట్టే లక్షణంతో కూడా ఉంటాయి, వెంటపడి కరుస్తాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెగడు అంటే ఒక మంట పొగ ఎక్కువ వచ్చేటటువంటి రీతిలో మంటని ఏర్పాటు చేసి వెలిగించి పారిపోతారు. మంటకి రాజుకునే గుణం ఉంటుంది కదా, అది రాజుకుని ఆ వేడి పొగ వదులుతుంది పైకి. ఈ పొగకి తట్టుకోలేక ఈ తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయి గూడు విడిచిపెట్టి. వెళ్ళిపోయి అవేం బుద్ధి పొందవు, మళ్ళీ ఇంకో పట్టు పెడతాయి. ఈయనేం చేస్తాడంటే మర్నాడు వస్తాడు, తేనెటీగలు ఏం లేవు, అన్నీ మంటకి పొగకి వెళ్ళిపోయాయని గుర్తిస్తాడు. గుర్తించి ఆ తేనె పట్టుని తీసేస్తాడు. తీసేసి అది ఎంత కష్టపడి కడుతుందో గదులు, ఆ గదుల నిండా వాటి గుడ్లవి కూడా ఉంటాయి. ఆ పట్టుకుని పిండేస్తాడు. పిండేస్తే అందులో ఉన్న తేనె అంతా పాత్రలోకి కారిపోతుంది. ఆ తేనె పట్టులో ఉన్నటువంటి తేనె సంపాదించడానికి ఒక తేనెటీగ తన జీవిత పర్యంతంలో ఎన్ని గంటలు కష్టపడి ఎన్ని పువ్వుల్లోంచో చుక్కా 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 మకరందాన్ని తీసుకొచ్చి దాస్తుంది. ఇంత దాచినటువంటి తేనెటీగ తన జీవితంలో తాగినది ఏదీ ఉండదు. అది పెద్ద అనుభవించింది ఏమి ఉండదు. తేనె మీద మమకారం నుండి ఎప్పుడూ తేనె కోసం ప్రయత్నించేటటువంటి తేనెటీగ బాగుపడిన దాఖలాలు లేవు కదా. కాబట్టి మకరందంతో ఉపమానం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి, లేకపోతే ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఏదో పద్మం అన్నాం కదా అని చెప్పి శ్రీపతి పదార విందే అన్నారనుకోండి, అసలు మకరందం గురించి ఏమీ ఎత్తలేదనుకోండి,
అది చాలా జాగ్రత్తగా అక్కడ ఉపమానం వేయకపోతే, ఆ పాదములనబడేటటువంటి పువ్వులలో ఉన్న తేనెను గూర్చి మాట్లాడకపోతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. లోకంలో రెండు ప్రాణులు మనుష్యుడికి ఎప్పుడూ పాఠం చెప్తుంటాయి. ఎప్పుడూ పాఠం చెప్పే ప్రాణులు అవే. లోభత్వాన్ని గురించి, పాడైపోవడం గురించి చెప్పే ప్రాణులు ఆ రెండే. ఒకటిది తేనెటీగ, రెండోది పట్టుపురుగు. పట్టుపురుగు జీవితాంతం పరిశ్రమిస్తుంది. ఆ మల్బరీ ఆకులన్నీ తింటుంది. తిని దాని నోట్లోంచే పట్టు దారాన్ని విడిచిపెడుతుంది. విడిచిపెట్టి ఒక కాయలో తాను పడుకుని ఆ పట్టుదారాన్నంతటినీ విడిచిపెడుతుంది. విడిచిపెట్టి ఆ కాయ చుట్టూ చుట్టుకుంటుంది. చుట్టుకుని చాలా మెత్తగా ఉందని ఆ కాయ మధ్యలో పడుకుంటుంది. ఇప్పుడు ఇది ఇంకా తినడం ఆపేసింది, ఇంకా పట్టు దారాన్ని విడిచిపెట్టట్లేదు, నిద్రపోతోందంతే. ఇంకా ఇది పట్టుదారాన్ని వదలదని తెలుసుకుంటాడు. తెలుసుకుని ఏం చేస్తాడంటే ఈ పట్టుకాయలన్నీ తీసుకెళ్ళి మరుగునీళ్ళలో పడేస్తారు. పడేస్తే ఆ కాయలో ఉన్నటువంటి పురుగు బయటికి రాలేదు, ఎందుకంటే తానే అల్లుకుంది పట్టుదారాన్ని. బయటికి రాలేక ఆ మరుగునీళ్ళల్లో గిలగిల గిలగిల తన్నుకుని ఉడికిపోయి చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత కండి తీసేటటువంటి ఆ రాట్నం ఉంటుంది, యువతల సూదికి ఆ కండి పెట్టి దారాన్ని తిప్పి లాగేస్తారు. కాయ ఒక్కటే మిగిలిపోతుంది. ఈ కాయలు ఏం చేస్తారంటే బయట విసిరేస్తారు. కాకులు తినేస్తాయి ఆ పురుగుల్ని, ఉడికిపోయి ఉంటాయి కదా, కాకులు తింటాయి. తాను కష్టపడి పట్టుపురుగు దారాన్ని తన చుట్టూ చుట్టుకుని దాంట్లో పడుకున్నటువంటి పాపానికి పట్టు దారం కోసం ఎన్ని పట్టు పురుగులు చచ్చిపోతాయో. అందుకే